రాష్ట్ర ప్రజలు జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు చిన్న బజార్ ప్రాంతంలో ఆయన జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు చిన్న బజార్ ప్రాంతంలో జనసేన పార్టీ నేతలు జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు తదితరులు కార్యక్రమంలో భాగంగా చిన్న బజార్లో పర్యటించారు. దుకాణాల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కూటమిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. సపోర్ట్ చేయండి. ఈసారి జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాం, పోటీ చేస్తున్నాం. ఈసారి వైసీపీని ఇంటికి పంపేయాలి, లేకపోతే మనం ఎవరు బతకలేము. కూడా ఎక్కడికి వెళ్ళినా మహిళలు కానీ వ్యాపారస్తులు కానీ జగన్మోహన్ రెడ్డి తిట్టి పెట్టుకొని పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మొత్తం వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎవరెవరు అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉంటారని చెప్పి తప్పకుండా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం వెళ్తాం. కానీ నాకైతే మాత్రం ఇంతవరకు మీరు అన్నట్టు అలాంటి సమాచారం ఏం లేదు. మేము దాదాపు 1.5 సంవత్సరం నుంచి గడప గడప కార్యక్రమం, జనం కోసం జనసేన కార్యక్రమం, వైసీపీ వైఫల్యాల్లో తిరుగుతూనే ఉన్నాం, సిటీలో తిరుగుతూనే ఉన్నాం, ప్రతి గడపకి వెళ్తున్నాము. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది మాకని మీకు అందరికీ తెలియజేసుకుంటాం. తప్పకుండా అండి. ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు, అది మాట్లాడే ముందర. ఇప్పుడు ఊరికే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఒకరిని మాట్లాడితే నిజాయితీ కలిగిన వాళ్ళు ఎవరు గమ్ముకుంటారు. తప్పకుండా మేము ఒక మంచి కుటుంబాన్ని నుంచి వచ్చే మా తల్లిదండ్రులు ఇద్దరు జడ్జెస్, మేము తరతరాల నుంచి కూడా వందల మందికి మేము సహాయం చేసిన వాళ్ళమే. తప్పకుండా ఒక వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పకుండా మేము లీగల్ నోటీస్ పంపిస్తున్నాము. అదేవిధంగా డిఫమేషన్ కేసు వేస్తాము. ఆంధ్రాలో వేయాలా, తెలంగాణలో వేయాలా అనేది మాత్రం మేము మా సీనియర్ న్యాయవాదులతో మేము చర్చిస్తున్నాం. తప్పకుండా ఏ రోజైతే మేము నోటీస్ పంపిస్తాం ఆ రోజు కూడా మేము తప్పకుండా మీ మీడియా మిత్రులందరినీ కూడా మేము పిలిపిస్తాము. అదేవిధంగా ఇంకొకటి కూడా ఒకటి చెప్పుకుంటున్నాను, ఎవరైతే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు నోరుందని మాట్లాడతారో అది చాలా తప్పు. ప్రజలు ఒకరు నమ్మి ప్రజల కష్టం మీద అదేవిధంగా మిమ్మల్ని గెలిపించుకోవాలని చెప్పి చొక్కాలు చింపుకొని రోడ్లలో తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని వీపులు పాల్గొట్టుకొని గెలిపించుకున్న తర్వాత మీరు అసలు మీ పక్కన చుట్టుపక్కల లెక్క చేయట్లేదు. అదేవిధంగా ఓటర్లని కూడా మీరు వాళ్ళని ఓటర్లు ఓటేసి మీరు ఈరోజు సిటీలో మిమ్మల్ని గెలిపించుకుంటే వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళి మీరు ఎదిగారు, ఆర్థికంగా ఎదిగారు, అదేవిధంగా రాజకీయంగా ఎదిగారు. కానీ ప్రజల్ని మాత్రం, ఓటేసిన ప్రజల్ని మాత్రం నట్టేట ముంచేశారు. వాళ్ళు కష్టాల్లో కూరుకోపోయినారు. ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. కరెక్ట్ సమయం వచ్చినప్పుడు మేము ఈ వైసీపీ వైఫల్యాలు, అదేవిధంగా సిటీ ఎమ్మెల్యే ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి వివరిస్తాం. మేమేమి ఊరికే మాట్లాడాం, మేము ఓన్లీ ఫ్యాక్ట్స్ మాట్లాడతాం. ఈ రోజు వరకు నేను చేసిందంతా హుందాదనమైన రాజకీయాలే, ప్రతి ఒక్కరికి తెలుసు. నేను వ్యక్తిగతంగా ఎవ్వరి మీదకి వెళ్ళను, ఎవరి మీద ఆరోపణ చేయను. కానీ వాళ్ళు ఫెయిల్యూర్స్ మాత్రం పాలసీస్ మీద కానీ వాళ్ళు చేస్తున్న అవినీతి మీద కానీ మాత్రం ఎటువంటి సందర్భంలో కూడా వెనకడుగు వేయకుండా మేము పోరాడుతూనే ఉంటాం. దాని గురించి మాట్లాడుతుంటామని తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమంలో భాగంగా చిన్న బజార్ 46 డివిజన్లో ఇక్కడ వచ్చి వ్యాపార సంస్థల్ని అంగళ్ళను కలుస్తుంటే వారందరూ ముందరకు వచ్చి వాళ్ళందరూ ఒకటే నినాదం వేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మా ఆరోగ్యానికి హానికరం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని, వాటిని తరిమి కొట్టేంత వరకు మేము అవేర్నెస్లో శ్రమిస్తామని, మీకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మీకు అందరికీ కలిసి వస్తున్న మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రజలే ముందరికి రావడం నిజంగా చాలా హర్షణీయం. ఇదే విధంగా మేము ప్రతి గడపకి వెళ్ళి వైసీపీ వైఫల్యాలు వివరించి త్వరలో ఏర్పడనున్న జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలందరికీ అండగా ఉంటుందని చెప్పి మేము నేడు మా జిల్లా అధ్యక్షులు నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గడప టచ్ చేస్తున్నాం.